రాజేందర్, ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో ఇట్ హ్యాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్ హ్యాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యనుమల రేవంత్ రెడ్డి. ఓన్డ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యనుమల రేవంత్ రెడ్డి. డైరెక్టర్స్ ఏదైతున్నదో యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల్ రెడ్డి, యనుమల జగదీష్ రెడ్డి, యనుమల భూపాల్ రెడ్డి, యనుమల కృష్ణారెడ్డి. దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందో నువ్వు దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటున్నాను. నేను మీరేదైతుందో అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా, అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా, హరీష్ రావు గారు ఏదైతున్నదో 2004లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆమోదంతో ఈ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. హరీష్ రావు గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వారి సూచన మేరకు వారి ఆమోదంతో ఏదైతుందో హరీష్ రావు గారు వాజ్ టేకెన్ ఇన్ టు ది క్యాబినెట్. కేటీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా వారి పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ సాధించబడటం, వీళ్ళ తెలంగాణ వీళ్ళ ఉద్యమ అంశాలు, వీళ్ళ నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ నెరవేర్చడంలో ఏదైతే భాగస్వాములు కావటానికి కొరకు ఏదైతుందో దేవర్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. నాట్ లైక్ యువర్ బ్రదర్స్ యనుమల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. నువ్వు ఎవరు నువ్వు చెప్పంటున్నాను. వీళ్ళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మేరకు జరుగుతున్నాయి. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై యనుమల రేవంత్ రెడ్డి యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ హిజ్ ఓన్ బ్రదర్స్, నన్ ఎల్స్. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను వాళ్ళ కులవృత్తులు ప్రోత్సహింపజేయబడే విధంగా ప్రోత్సహిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే వారి విద్యా అవకాశాలు, భవిష్యత్తు నిర్మాణం కొరకు వారు కల్పిస్తే, నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, ఆయన కులవృత్తులు ప్రోత్సహించింది. వాళ్ళు యాదవులు గొల్ల కుర్మలు, గొర్రెల కాపర్లు అని చెప్పి అంటున్నాను. వాళ్ళ జీవనాధారం ఏదైతుందో గొర్రెల కాపర్లు, వాళ్ళు ఆ కుటుంబ పోషణ దానిపై ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాను. ప్రతి కుటుంబానికి ఏదైతుందో 20 గొర్రెలు, 5 పొట్టేళ్ళు.
1,25,000 as a unit. 1,25,000 as a unit కల్పిస్తే వీళ్ళు నువ్వేం చేస్తున్నావే, దాన్ని కనుమరుగు చేసినావు. వీళ్ళు మత్స్యకారులు ఉన్నారే, గంగపుత్రులు కానీ ముతిరాజులు కానీ, వాళ్ళ జీవనాధారం చేపల పెంపకం. వాళ్ళకి సమయానుగుణంగా ఏదైతుందో చేపనారు విత్తనం పంపిణీ చేసి వారి వృత్తి ప్రోత్సహింపజేయబడే విధంగా ఆ కార్యక్రమం అమలు చేస్తే ఇవాళ ఏమైందా, లాస్ట్ ఇయర్ స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుందా, మన జిల్లాలోనే 700 పైచిలకు చెరువులు కుంటలు ఉంటే కనీసం 250 చెరువులు కుంటలు కూడా చేపనారు పోయలేదే. 700 పైచిలకు చెరువులు కుంటలు ఉంటే జగిత్యాల జిల్లాలో కనీసం 250 చెరువులు కుంటలకు కూడా చేపనారు పోయలేదు. పాపం వాళ్ళు ఏదైతుందో మత్స్యకారులు వీళ్ళ జూలై సాధారణంగా ఇప్పుడు చేపనారు పోసుకుంటే అది మార్చి వరకు ఎదిగి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికీ టెండర్ ప్రక్రియ ఏదైతుందో మొన్న పిలిచినట్టు కానీ లేదు, అది మళ్ళీ వాయిదా పడుతూ పోతుంటుంది. వాళ్ళు ఎప్పుడో డిసెంబర్లు ఇస్తే అది ఏం చేసుకునే చేపనారు. వీళ్ళ గీతా కార్మికులు ఉన్నారే, మా గౌడియన్ సోదరులు నిన్న సర్వయ్య పాపన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింప చేసింది కదా. గీతా కార్మికులను ఆదుకోవాలనే ఒక భావనతోని చెట్టు పన్ను రద్దు చేసి ట్రీట్ ట్యాక్స్. వైన్ షాప్లలో ఏదైతే ఉందో వైన్ షాప్లలో 15% is reserved for థర్డ్ ట్యాపర్స్. వైన్ షాప్లలో ఏదైతుందో వేలంలో 15% is reserved for థర్డ్ ట్యాపర్స్. ఎవరైనా ఆలోచించినారే? వీళ్ళ రజకులు, నాయి బ్రాహ్మణులు వాళ్ళ కులవృత్తి ఏదైతుందో వాళ్ళ విద్యుత్తు రాయితీ, నేత కార్మికులకు విద్యుత్తు రాయితీ. ముఖ్యంగా వీళ్ళ వ్యవసాయం, ప్రధానంగా వ్యవసాయం అంటున్నాను, మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వీళ్ళు వ్యవసాయానికి కులం లేదు, మతం లేదు. వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం వాళ్ళు ఏ వర్గమైన ఏ కులమైన అని చెప్పంటూ నేను రైతు బంధు, రైతు బీమా. ఇలా రైతులలో ఏదైతుందో ఆల్మోస్ట్ 80% to 90% బలహీన వర్గాలు. ఈ విధంగా ప్రోత్సహించి కులవృత్తులను వారి జీవన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటుగా విద్యకు సంబంధించి, ఎందుకంటే భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉన్నది కాబట్టి విద్యను ప్రోత్సహింపచేసే విధంగా ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. 2014 జూన్ 2 మనం విడిపోయినమే. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏదైతుందో అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ 261. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పబడ్డటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలలు కేవలం 261. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నాట్ ఈవెన్ 10 years కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతున్నదో విద్యా అవకాశాలు ప్రోత్సహింప చేయాలనే ఒక భావనతోని వీళ్ళ జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలు మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఇట్ వాజ్ ఓన్లీ 19.